సిద్ధార్థ్ రెడ్డి అని పెట్టుకుంటే ఇంకా బాగుండేదేమో. ఆ యాంగిల్స్ నేను చెప్తే బాగోదు, ఒక్కొక్క యాంగిల్ ఉంటూ ఉంటుంది. ఆ ఐన్స్టీన్ కూడా తెలియని యాంగిల్స్ అంట. అంటే అర్జున్ రెడ్డికి సంబంధం లేదు సార్, ఇదైతే ఎమోషన్స్. సిద్ధార్థ్ రెడ్డి అని పెట్టుకుంటే ఇంకా బాగుండేదేమో. నిజంగా సినిమాలో ఒక్కొక్క సీన్ ఉంటుందన్న, ఫస్ట్ సీన్ నుంచి ఎగ్జైట్మెంట్ పెంచేశాడన్న. ఏంది ఎక్కడికి వెళ్తుందిరా సినిమా అనే ఫీల్ అయితే వస్తుంది థియేటర్లో. ఆయన యాక్టింగ్ ఉంది. దీపక్ బ్రో, చాలామంది హీరోలకి జనాలు యాక్ట్ చేయాలంటే అసలు చాలా కష్టంగా ఉంటుంది. నాకు తెలిసి సింగిల్ 1-2 టేకుల్లో చేసేసాడేమో అన్న, అంతలా అనిపించింది నాకు. ఒక్కొక్క సీన్లో ఆ యాంగర్ ఉంటుందా భయ్యా, అర్జున్ రెడ్డి కాదు దాని అమ్మ మొగుడు అనిపించింది నాకైతే థియేటర్లో. నిజంగా ఆ యాంగర్ ఉంటుంది. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓన్లీ యాంగర్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయితే ఎలా అనేది మాత్రం చూపించాడు. కానీ దీంట్లో ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లాజికల్ థింకింగ్లో ఉన్న ఒక పర్సన్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది, ఆ పర్సన్ ఎలా ఫీల్ అయ్యాడు అనే దాని మీద మాత్రమే చూపించుకొని వెళ్తాడన్న. అదే ఆ లాజికల్ పర్సన్కి ఒక ఎమోషన్ కూడా మన లైఫ్లో ఉంటే బాగుంటుంది అనేది ఒక అమ్మాయి తెలియజేసినప్పుడు తన ఫీలింగ్, తన ఈగో హట్ అయ్యి ఎంతలా డిస్టర్బ్ అయిపోయి ఎమోషన్ కూడా క్యారీ చేసుకొని చాలా డెప్త్గా తీసుకుపోయి సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్ అనేది కూడా ఎక్కువైపోయి ఆ పర్సన్ ఎలా డిప్రెస్ అయిపోతాడు అనే దాని గురించి చూపించాడు థియేటర్లో. వేరే అంటే వేరే లెవెల్ యాక్టింగ్ అన్న, అసలు ఎక్స్ట్రీమ్ అన్న. ఇందులో అర్జున్ రెడ్డికి ఏమాత్రం తక్కువ కాదు అనే, సిద్ధార్థ రాయ్ అంటే అర్జున్ రెడ్డికి ఏమాత్రం తక్కువ కాదు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కొంచెం అక్కడక్కడ కొన్ని సీన్లు డిస్టర్బ్ అంటే కొంచెం బోల్డ్ కాదు, బోల్డ్వే కానీ బోల్డ్లా అనిపించమన్నా. ఏదో ఆ సీన్కి సీనరీకి సెట్ అయిపోతాయి సీన్లన్నీ. ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత ఒక సీన్ ఉంటుందన్న, మంట పెడతాడు. ఆ మంట థియేటర్లో అనుకున్నాం కానీ మన గుండెల్లో ఆ సీన్ చూసిన తర్వాత కానీ ఇందులో ఈ సినిమాలో ఉన్న స్లాట్ ఏంటంటే ఒక వ్యక్తి లాజికల్గా కానీ ఎమోషనల్గా కానీ ఏదైనా లైఫ్లో బ్యాలెన్స్ చేయగలిగితేనే హ్యాపీగా బతకగలడు. లైఫ్లో ఏది ఎక్కువైనా ఏది ఎక్స్ట్రా అయినా కూడా లైఫ్ మొత్తం తారుమారు అవుతుందని చూపించాడన్న. అది మెయిన్ పాయింట్. అసలు తను చూపించిన వేలో ఆ యాక్టింగ్ చేస్తాడన్న. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఒక యాక్టరు రోడ్డు మీద యాక్ట్ చేయాలంటే చాలా కష్టం. బట్ ఈ భయ్య చేశాడన్న, ఇరగ కుమ్మాడు అసలు. కానీ లాస్ట్లో బాధ వేసిందన్న. హీరో ఫ్యామిలీతో కదన్న, ఎవరితోనైనా చూడొచ్చు ఈ సినిమా. బట్ లాస్ట్లో హీరో చచ్చిపోయిన తర్వాత ఒక ఫీల్ వచ్చిందన్న. నేనైతే చాలా బాధపడ్డా. బట్ ఆలోచిస్తే తర్వాత అనిపించింది ఇలాంటి వాడు భూమి మీద బతకడే కన్నా చావడమే కరెక్టరా అని. సినిమా అయితే చాలా బాగా అనిపించింది భయ్యా. మీ అందరికి చెప్పాల్సింది ఒకటే, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. భయ్యా ఇప్పుడే చూశాను భయ్యా, సిద్ధార్థ్ రాయ్ దీన్నమ్మ బాక్స్ ఆఫీస్ దింపేశాడు. కొనప ఏ ఉన్నాయి భయ్యా సినిమాలోని బంచిక్లు. ఓ పక్క స్క్రీన్ ప్లే, ఒక పక్క డైరెక్షన్, ఒక పక్క బీజిఎం. అర్జున్ రెడ్డి కూడా ఒక మూలక పనిచేది భయ్యా. మనం సమంత నాగచైతన్య చూసుకుంటే ఎంత బంచిక్లు ఉంటాయో, ఒక విజయ్ దేవరకొండ రష్మిక మందానికి ఎన్ని బంచిక్లు ఉంటాయో ఈ సినిమాలో హీరో హీరోయిన్కి అన్ని బంచిక్లు భయ్యా. సో ఎవరు మిస్ అవ్వద్దు, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ నిజంగా పీక్ లెవెల్లో ఉంది భయ్యా. అసలు ఎన్నెన్ని విజువల్స్ ఉన్నాయి, ఎన్నెన్ని స్క్రీన్ ప్లేస్ ఉన్నాయి. మా సింగిల్స్కి ఎన్ని కష్టాలంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆకలేస్తుందని ఒక బిర్యానీ షాప్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేస్తే అది మన దగ్గరికి వచ్చి లోపే ఇంకోటి కొనుక్కుంటాడు భయ్యా. ఆ బిర్యానీ కొనుక్కొని దుమ్ములు తినేసి ఆ పిప్పులు మనకి ఇస్తారు భయ్యా. అలానే సొసైటీ ఈ రోజుల్లో తయారైందనమాట. ఒక అమ్మాయిని మనం చూడగానే నచ్చింది కదా అని దగ్గరికి వెళ్ళి లోపే ఇంకోటి కచ్చి వేసుకుని వెళ్ళిపోయి మొత్తం వాడేసి మనకు వదిలేస్తారు భయ్యా. ఇది మాడిపోయిన 10 రూపాయలు టంకాయలాగా సిచ్యువేషన్ ఈ రోజులు ఇలా ఉంది, ఇలా డిమాండ్ చేశారు. సో సినిమా ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది, ఒక మంచి బీజిఎం ఉంది, అందరికీ నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఉన్నాయి చూడండి అయ్యా బంచిక్ సీన్లు. అసలు హీరోగాడు 40 మందిని 40 రకాలుగా భయ్యా నచ్చిన యాంగిల్స్లో ఏ చేస్తాడు. ఆ యాంగిల్స్ నేను చెప్తే బాగోదు, ఒక్కొక్క యాంగిల్ ఉంటూ ఉంటుంది. ఆ ఐన్స్టీన్ కూడా తెలియని యాంగిల్స్ అంట. సో సినిమా చూడండి, మీ అందరికీ నచ్చుతూ ఉంటుంది. అలానే మన కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా కొంచెం ఎక్కువ కష్టపడతారు, కొంచెం రిలీఫ్ తీసుకొని సిద్ధార్థ్ రాయ్ సినిమా చూడండి. నిజంగా చాలా బాగుంటుంది సినిమా, బంచికలు బాగుంటాయి. ఎలా ఉంది బ్రో సిద్ధార్థ్ రాయ్? బాగుందన్న. హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్ అంటే అతని యాక్షన్ బాగుంది. నెక్స్ట్ కొన్ని సిచ్యువేషన్స్, ఒక పక్క ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. ట్రైలర్ తీసుకున్నామండి, అర్జున్ రెడ్డి కాపీ కొట్టిండి అని అంటారు. లేదు సార్, అర్జున్ రెడ్డికి సింకింగ్ లేదు సార్. అది ఇద్దరు యొక్క ఎమోషన్స్ బట్టి సినిమా ఉంది సార్, బాగుంది సినిమా అయితే. బోల్డ్ సీన్స్ బాగా ఎక్కువైనాయి. బోల్డ్ సీన్లు అయితే కొన్ని సీన్స్ ఎడిటింగ్ విషయంలో మాత్రం కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి సార్. లొకేషన్స్ బాగున్నాయి, ఎలివేషన్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి సార్. ఒక చిన్న సినిమా చూసిన ఫీలింగ్ వచ్చిందా? మంచి ఒక పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ వచ్చిందా? నాకు చిన్న సినిమా ఫీలింగ్ రాలేదు సార్, పెద్ద సినిమా చూసినట్టు ఫీలింగ్ వచ్చింది సార్. చిన్న సినిమా అయితే కాదు ఇది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి, ఆల్మోస్ట్ 4 సాంగ్స్ బాగున్నాయి.
ఒక ట్రెండ్ ఏమన్నా సృష్టించే ఛాన్స్ ఉందా అర్జున్ రెడ్డి లాగా? ట్రెండ్ అంటే ఆ ఎమోషన్స్ అంటే అర్జున్ రెడ్డితో సంబంధం లేదు సార్, ఇదైతే ఎమోషన్స్ బట్టి హీరో యాక్టింగ్ చేసిండు అంతే. రేటింగ్ ఎంత ఇస్తారు సార్ 5కి? 5కి అయితే నిన్న 3.5 ఇస్తుంది సార్. మొత్తం లవ్ స్టోరీయా ఏంటి? లవ్ స్టోరీ సార్. లవ్ స్టోరీ నుంచి ఆ అబ్బాయిని చేంజ్ చేయడం, ఒక ఎమోషన్స్ లేని అబ్బాయిని చేంజ్ చేయడం.